గుంటూరులో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అసౌకర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక సౌకర్యార్థం సహాయక శిబిరాలు కూడా ఏర్పాటు చేసినట్టుగా నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఇక నగర పరిధిలో 7 సహాయక శిబిరాలు ఏర్పాటు చేశామని, ఆ శిబిరాలలో భోజనం, త్రాగునీరు, విద్యుత్ అందుబాటులో ఉంచినట్లుగా చెప్పారు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాల్లో ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సహాయక శిబిరాలు కూడా ఉపయోగించుకోవాలని కోరారు. జిఎంసి కమిషనర్గా విజ్ఞప్తి చేస్తున్నాము. మీ అందరికి తెలుసు, హెవీ రెయిన్స్ గత 2 డేస్ నుంచి హెవీ రెయిన్స్ వస్తున్నాయి. ఇక వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సిగ్నల్ ప్రకారం మనకు నెక్స్ట్ 2 డేస్ కూడా, అంటే రేపు ఎల్లుండి కూడా వర్షాలు ఉండడానికి అవకాశం ఉంది. నైటు రేపు హెవీ రెయిన్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తే నగరం అంతా కూడా జలమయం అయిపోయింది. రెయిన్స్ ఉన్నప్పటికి కూడా వాటి కెపాసిటీకి మించి రెయిన్ పడటం జరిగింది. కాబట్టి ప్రజలందరూ ఇబ్బంది పడకుండా, ఎక్కడైతే కొంచెం వర్షపు నీరు లోతట్టు ప్రాంతాలకు వచ్చి ఉంటాయో వాళ్ళు దైనందిక జీవితానికి ఇబ్బంది కలిగే రీతిలో ఉన్నటువంటి సిచ్యుయేషన్ ఉంటే వాళ్ళందరినీ కూడా మరి రీహాబిలిటేషన్ సెంటర్స్లో అకామిడేట్ చేయడానికి ప్రస్తుతం ఒక 9 సెంటర్లు రీహాబిలిటేషన్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడే వాళ్ళకి నైటు ఫుడ్డు, డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా అవసరాన్ని బట్టి ఇంకా ఎక్కడైనా అవసరమైతే అక్కడ కూడా కమ్యూనిటీ హాల్స్ లేకపోతే గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏముంటే అక్కడ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజలందరూ మీ సమీపంలో ఉన్నటువంటి సెక్రటేరియట్ స్టాఫ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం కాంటాక్ట్లో ఉండి మీరు ఎక్కడ రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారని